హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు. నేను ఈరోజు గుత్తొంకాయలతోటి పొడిగా కూర చేసుకుంటున్నానండి, గ్రేవీగా కాకుండా. సో అది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. ఆ బౌల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆ సాల్ట్ ఎందుకంటే గుత్తొంకాయలన్నీ నల్లగా అయిపోకుండా కండ్రెక్కకుండా ఉంటాయి కదా, సో అందుకని చెప్పేసి సాల్ట్ యాడ్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా ఈ గుత్తొంకాయలన్నిటినీ నాలుగు పచ్చలాగా అట్లా చేసుకొని 4 అట్లా ముక్కలుగా కట్ చేసుకొని, తొడిమతో కాకుండా అట్లా తొడిమి ఊడిపోకుండా అలా కట్ చేసుకొని, పుచ్చులు ఏమైనా ఉన్నాయో చూసుకొని ఆ నీళ్ళలోకి నేను యాడ్ చేసేస్తున్నాను. ఇలాగ అన్ని వంకాయల్ని అలా చెక్ చేసుకొని పురుగులు లేకుండా మంచిగా అలాగ 4 పీసెస్ లాగా అలాగా కట్ చేసేసుకొని నేను ఆ నీళ్ళలోకి యాడ్ చేసేస్తున్నాను. అలాగా ఈ గుత్తొంకాయలన్నిటినీ ఆ నీళ్ళలోకి యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుంటే అలా కలబెట్టేస్తే అవి నల్లగా అయిపోకుండా ఉంటాయి ఆ నీళ్ళల్లో. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో అనేది చూసేద్దాం. ఈ వంకాయలను పక్కన పెట్టేసుకొని ఒక చింతపండు కూడా ఒక 4-5 రెబ్బల దాకా కొంచెం నానబెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఏంటంటే ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేరుశెనగ గుండ్లు తీసుకోవాలి. పల్లీలు తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఏం వేయకుండా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఏం వేయకుండా ఆ 2 పల్లీలని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు అండి, పచ్చిపప్పు. సో ఈ పచ్చిపప్పు కూడా మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా కలబెట్టేస్తూ దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మినపగుండ్లు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసేసుకొని అది కూడా కలబెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ మినపగుండ్లు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. జీలకర్ర కూడా యాడ్ చేసేసి 2 మంచిగా దోరగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అట్లాగా తీసేసుకోవాలి. ఫ్రై చేసుకుందాం, మాడిపోకుండా జాగ్రత్తగా కలబెట్టేస్తూ ఫ్రై చేసుకోవాలి. సో అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను, అదే ప్లేట్లోకి. సో ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొబ్బరి ముక్కుందండి. ఒక కొబ్బరి చెప్పులు ఉంటాయి కదా, ఎండు కొబ్బరి చెప్పులు ఒక హాఫ్ వరకు తీసుకొని అలాగా ఒక 4-5 ముక్కలు అట్లా తీసుకొని దాన్ని కూడా నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. వీటితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు యాడ్ చేశానండి. కొబ్బరితో పాటు ఈ ధనియాలు, ఈ కొబ్బరి, ఈ 2 కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసేసాను ఆ ప్లేట్లో. ఇప్పుడు నువ్వులు తీసుకుంటున్నానండి. ఈ నువ్వులు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఉంటాయి. ఇవి కూడా వెంటనే ఫ్రై అయిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి అలా చిటపట్లాడుతాయి, అన్ని కింద ఉంటాయి ప్యాన్లో కాకుండా. సో అందుకని అవి నువ్వులు కూడా వెంటనే అయిపోతాయి ఫ్రై. సో అవి కూడా తీసుకుని పక్కన పెట్టేసాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుని, ఎందుకంటే ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చి మనకి ఎంత స్పైసీ తింటామో అంత స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. సో ఒక 10-15 ఎండుమిర్చి దాకా తీసుకున్నాను నేను. తీసుకోండి. ఎంత ఇంకా ఎక్కువ కారం కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా లైట్గా మంచిగా ఫ్రై చేసుకొని ఆ ప్లేట్లో తీసుకున్నాను. చూడండి, అన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఒక ప్లేట్లోకి అన్నీ తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక 4-5 వెల్లుల్లిపాయలు అట్లా వేసుకోవాలి, పొట్టు తీయకుండానే వేసేసాను. చింతపండు కూడా నానబెట్టుకోవాలని చెప్పా కదా, ఒక 4-5 రెబ్బల దాకా నానబెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి. సో ఇవన్నీ వేసేసుకొని మనం పౌడర్ చేసేసుకుందాం మిక్సీ జార్లో. ఇవి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నిటిని మొత్తం వేసేసుకొని ఒకేసారి మొత్తం వేసేసుకోండి. మంచిగా పౌడర్ చేసుకోవాలి ఈ పప్పులన్నిటిని. ఇవి బాగా మంచిగా దోరగా వేగిపోయాయి కాబట్టి ఈ పౌడర్ అట్లాగా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్ట్ ఉందండి. సో మీరు కూడా ట్రై చేయండి ఈ గుత్తొంకాయ పొడి కూరని. గ్రేవీ లాగా చేయట్లేదు, టమాటోస్, ఆనియన్స్ అట్లా వేసి పేస్ట్ చేస్తే గ్రేవీ లాగా అయిపోతుంది కదా. సో నేను గ్రేవీ లాగా చేయకుండా జస్ట్ పొడి కూర లాగా చేస్తున్నాను. సో ఈ పప్పులన్నిటిని యాడ్ చేసాము, గ్రైండ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కచ్చాపచ్చగా పౌడర్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం చింతపండుని యాడ్ చేస్తున్నానండి. చింతపండు ఒక 4-5 రెబ్బల్లాగా నేను నానబెట్టేసుకున్నాను కదా, సో అది ఆ చింతపండుని ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మనం గ్రైండ్ చేసుకుందాము, మిక్సీ పట్టేసుకుందాము. బాగా ఫైన్గా పౌడర్ అవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆ పప్పులు అలాగ ఉన్నప్పుడు మన అన్నంలో తింటుంటే
అలా దూరగా ఉన్న ఆ పప్పులు అట్లాగా మళ్ళీ తర్వాత మగ్గించుకుంటాం కదా, చాలా టేస్ట్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మెత్తగా అవ్వకపోయినా పర్వాలేదు, పలుకులుగా ఉన్న ఈ పౌడర్ అనేది చాలా బాగుంటుంది. సో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశానండి. మన కారానికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి నేను గ్రైండ్ చేసేసాను. మిక్సీ పట్టేసిన తర్వాత చూడండి, లైట్గా అక్కడక్కడ కొంచెం పలుకులుగా ఉంటుంది. ఈ పచ్చిపప్పు అట్లన్నీ పలుకులుగా ఉంటుంది అంతే. సో ఈ పౌడర్ అంతా నేను ఒక ప్లేట్లోకి తీసుకొని గుత్తొంకాయలు ఉన్నాయి కదా వాటిలోకి పెట్టేసుకోవాలి. సో అందుకని చెప్పేసి నేను ఒక ప్లేట్లోకి ఈ మనం మిక్సీ పట్టేసిన ఈ పౌడర్ అంతా మనం ఆ ప్లేట్లోకి నేను తీసుకుంటున్నాను. ఆ ప్లేట్లోకి పెట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి దీంట్లో కారం కానీ సాల్ట్ కానీ ఏది సరిపోకపోయినా కానీ ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే కనుక ఒకసారి టేస్ట్ చేస్తే కారం ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. సో అందుకని నేను మళ్ళీ యాడ్ చేయట్లేదు. ఆ మిర్చికి సాల్ట్కి సరిపోయేలాగా యాడ్ చేశాను. సో అందుకని కరెక్ట్గానే ఉంది, నేను మళ్ళీ యాడ్ చేయలేదు. ఈ టైంలో మీకు ఒకరా సాల్ట్ సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చు. కారం అనేది ఫస్ట్ మనం ఎండుమిర్చి ఒక 10-15 తీసుకున్నాం కదా, ఎవరికి కారంకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. సో చూడండి, పౌడర్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్లో ఉన్న గుత్తొంకాయల్లో మొత్తం కూర్చేసేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఆ గుత్తొంకాయల్లో లోపలికి కూర్చేసుకోవాలి మొత్తము. అట్లాగ మొత్తం పెట్టేసుకోండి. ఈ పచ్చి వంకాయలు ఇంతాక మనం ఆ బౌల్లో సాల్ట్ వేసి పెట్టేసాం కదా, ఆ గుత్తొంకాయలని డైరెక్ట్గా తీసి ఇలా పౌడర్ అంతా దాంట్లోకి కూర్చేసేసుకుంటున్నాను. అలా కూర్చేసేసి ఒక ప్లేట్లోకి నేను పక్కన తీసేసుకుంటున్నాను. సో చూడండి, మొత్తం అలాగా కూర్చేసుకోవాలి. పౌడర్ అంతా అట్లా పెట్టేసుకొని కొంచెం ఆ గుత్తొంకాయని అట్లా ఒత్తి పెట్టేసుకోవాలన్నీ ఒక ప్లేట్లోకి. అలాగా మిగతా గుత్తొంకాయలన్నిటిని కూడా ఆ పౌడర్ అంతా అలా పెట్టేసేసి మనం ఆ పక్కన ఉన్న ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఫస్ట్ ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. సో మీరు ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. ఎందుకంటే మాకు మంచి సపోర్ట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, ఎంతమంది సపోర్ట్ ఇస్తున్నారు అనేది తెలుస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే, ఇప్పుడు మన గుత్తి వంకాయలన్నిటిని అలా పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ గుత్తి వంకాయలని సేమ్ ప్యాన్లో, అదే ఆయిల్ ఉంది కాబట్టి అదే ఆయిల్లో మనం మళ్ళీ మగ్గించుకుందాం. సో ఇప్పుడు ఆ ఆయిల్ కొంచెం ప్యాన్ వెలిగించేసేసి స్టవ్ మీద ఆయిల్ ఉంది కదా, సేమ్ అదే ఆయిల్లో ఈ గుత్తి వంకాయలన్నిటిని యాడ్ చేశాను. కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇంతకు ముందు జీలకర్ర ఆవాలు వేసుకోవచ్చు. సో నేను వేయలేదు, వేసుకోవచ్చు ఎవరైనా వేసుకుంటే. ఇప్పుడు ఈ ప్రాసెస్ ముందు ఆయిల్లో, సో అదే ఆయిల్లో ఈ గుత్తి వంకాయలన్నిటిని యాడ్ చేశాను కదా. సో ఈ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మంచిగా వీటిల్ని మగ్గించుకోవాలి. కింద మాడిపోకుండా, పౌడర్ మాడిపోకుండా మగ్గించుకోవాలి. సో కలబెట్టేస్తూ మూత పెట్టేసుకొని నేను కొంచెం కరివేపాకు యాడ్ చేశానండి. యాడ్ చేసి ఆ గుత్తి వంకాయలన్నిటిని కొంచెం దగ్గరగా పెట్టేసి మూత పెట్టేస్తాను. మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. స్మూత్గా కలిపెట్టేస్తూ, ఎందుకంటే లోపల ఉన్న ఆ పౌడర్ అనేది బయటకి పోకుండా చాలా సున్నితంగా మనం ఆ గెంటితోటి కొంచెం అటు ఇటు కదుపుతూ మనం మగ్గించుకోవాలి. సో అందుకని చెప్పేసి చాలా స్మూత్గా అలా అటు ఇటు కలబెట్టేస్తూ మగ్గించుకున్నాం. ఇప్పుడు ఒకసారి అటు ఇటు కలబెట్టేస్తాను కదా, ఒకసారి మనం మళ్ళీ ఇంకొకసారి అట్లాగా దగ్గరగా అలా కలబెట్టేసేసి మనం మూత పెట్టేస్తే ఆ లోపల ఉన్న పౌడర్ అదంతా ఆయిల్లో మగ్గిపోతుంది. వంకాయ ముక్కలన్నీ మగ్గిపోవాలి కదా. సో మూత పెట్టేసి మనం మగ్గించుకుందాం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా మగ్గించుకుందాం. మళ్ళీ తీసి చూసుకుందాం. అప్పుడప్పుడు తీసి కలబెట్టేస్తూ మగ్గించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తే ఆ వంకాయలని ఇప్పుడు కొంచెం తిప్పేసుకుందాము. కింద కాలు ఉంటుంది కదా. సో చూడండి, కింద బాగా మగ్గిపోయింది. సో అందుకని చెప్పేసి అన్ని గుత్తి వంకాయలన్నిటిని తిప్పేసేసి మళ్ళీ ఒకసారి దగ్గరగా పెట్టేసి స్మూత్గా కలబెట్టేసుకుందాం. ఆ గెంటితోటి చిన్నగా నెమ్మదిగా కలబెట్టుకోవాలి, లేకపోతే లోపల ఉన్న పౌడర్ అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది, మాడిపోతుంది. సో అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి. అటు ఇటు కలబెడుతూ చిన్న స్మూత్గా గెంటితోటి అటు ఇటు అంటూ
మగ్గించుకోవాలి. సో మళ్ళీ దగ్గరగా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. ఇలాగా గుత్తి వంకాయలు బాగా మగ్గిపోయేంత వరకు మనం మగ్గించుకుందాం. 10 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఈ 10 నిమిషాల్లో బాగా అటు ఇటు సాఫ్ట్గా కుక్ అయిపోతుంది లోపల గుత్తి వంకాయ, ఆ పౌడర్ కూడా. సో అటువైపు ఇటువైపు స్మూత్గా అటు ఇటు తిప్పుకుంటూ మనం మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మనం మగ్గించుకుందాం. మగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసి ఎలా ఉందో చూసేద్దాం. అటువైపు కూడా మగ్గిపోయి ఉంటాయి. 2 వైపులా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిగిలిన పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ యాడ్ చేసుకుందాము. అది కూడా ఆయిల్లో కొంచెం మగ్గిపోతే టేస్ట్ బాగుంటుంది కదా. ఇలా వేడివేడి అన్నంలో ఈ పౌడరు గుత్తి వంకాయ నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. సో మిగిలిన పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసాను. ఆ పౌడర్ అంతా వేసేసి మళ్ళీ మగ్గించుకుందాం మూత పెట్టేసుకొని. ఈ పౌడర్ డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంది, ట్రై చేయండి, చాలా బాగుంది. డైరెక్ట్గా ఈ పౌడర్ తిన్నా కూడా బాగుంది. సో ఆ పౌడర్ అంతా నేను దాని మీద వంకాయల మీద అట్లా వేసేసాను కదా. ఇప్పుడు కూడా స్మూత్గా అటు ఇటు కలబెట్టేసుకోవాలి. గబగబా వెంటనే గెంటు పెట్టేసి తిప్పేసుకుండా కొంచెం నెమ్మదిగా ఆ వంకాయ ముక్కల్ని గుత్తి వంకాయలని పౌడర్ని అటు ఇటు కదిపి మనం మూత పెట్టేసి ఆ కారం అంతా కూడా మనం మగ్గించుకోవాలి. మూత పెట్టేస్తే ఆవిరికి బాగా మగ్గిపోతుంది ఆ కారము గుత్తి వంకాయలన్నీ కూడాను. చూడండి ఆ కారం కూడా చాలా మగ్గిపోయింది. బాగా ఒకసారి కలబెట్టేస్తూ మళ్ళీ తిప్పేస్తే ఇంకా అడుగున ఏమన్నా పచ్చివాసన అట్లా ఉండా కూడా గుత్తి వంకాయలు కారం అది మొత్తం కూడా బాగా మంచిగా మగ్గిపోతాయి. అటు ఇటు తిప్పేసుకొని కారం కూడా అటు ఇటు కదిలిస్తూ మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలా కుక్ చేసుకోవాలి. వంకాయ కూడా చాలా మగ్గిపోయింది, కారం కూడా మగ్గిపోయింది. ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గించుకోవచ్చు. చూస్తేనే అర్థమైపోతుంది ఆ ముక్క బాగా మగ్గిపోయిందా లేదని. జస్ట్ అలా టచ్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. మళ్ళీ కొంచెం ఒకసారి మూత పెట్టేసి మగ్గిద్దాం ఇంకొకసారి. ఇలాగా ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా మంచిగా ఆ గుత్తి వంకాయల్ని మాడకుండా పౌడర్ మాడకుండా అటు ఇటు కలబెడుతూ స్మూత్గా అటు ఇటు కలబెట్టేసుకోండి, బయటికి రాకుండా ఆ పౌడరు. సో అలా కలబెట్టేస్తూ మగ్గించుకోవాలి. అంతే, చాలా మగ్గిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది కర్రీ అయితే, పొడి కూర అయితే చాలా బాగుంది చూడటానికి. అండ్ టేస్ట్ కూడా అదిరిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఈ గుత్తి వంకాయ పొడి కూరని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ వీడియోస్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ.